అందరికీ నమస్కారం. ఈరోజు మనము కుమార శతకంలోని 17వ పద్యాన్ని మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. ఒక స్మాల్ వీడియో ద్వారా మీరందరూ కూడా వింటున్నారు కదా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మొదలు పెడదామా? 17వ పద్యము తెలుసుకుందాము. మిగతా పద్యాలు కొరకు మీరు నా వీడియోస్ ఉంటాయండి నా ఛానల్లో. వీడియోస్లో చూడవచ్చు, కొన్ని షార్ట్స్లో ఉంటాయి. అలా మిస్ అవ్వకుండా తప్పకుండా అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రెండింగ్ గుణ ఛానల్ను. తనయుడు చెడుగైయుండిన జనకుని తప్పన్న మాట సత్యమెరుగుదు గావున నీ జననీ జనకులకు నపఖ్యాతియగు రీతి గునకు కుమారా. ఈ విధంగా పద్యం అయితే మనకు ఇచ్చారన్నమాట. ఈ పద్యం యొక్క మనము తాత్పర్యాన్ని మనం తెలుసుకుందామా మరి. దుర్మార్గుడైన కొడుకు ఉన్నచో ఆ తప్పు తండ్రిదే అని అందరూ కావున నీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు వచ్చినట్లు ప్రవర్తింపకుము. ఇది ఉత్తమపుత్రుని ధర్మము. ఈ విధంగా పద్యం యొక్క అర్థమైతే మనకు ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ.